వైసీపీకి సంబంధించిన ఒక అభిమాని నాకు మెసేజ్ పెడతారు, మీరు కూడా అమ్ముడుపోయారా అని. సో కృష్ణారెడ్డి అని ఒక అభిమాని, మీరు కూడా అమ్ముడుపోయారా అని నాకు మెసేజ్, మీరు కూడా అమ్ముడుపోయారా కాదు, మీరు టీడీపీ మీడియాను ఫాలో అవుతున్నారు అని. విచిత్రం ఏంటంటే తర్వాత కొమ్మినేని విడుదలయ్యాడు, సుప్రీంకోర్టు విడుదల చేసింది, నేను కాదు విడుదల అంటే విడుదలకు ఆదేశించింది. ఆదేశిస్తే మళ్ళీ తెలుగుదేశం వల్ల నా మీద మీమ్స్, కొమ్మినేని విడుదలతో వెలిగిపోతున్న ప్రొఫెసర్ మీమ్. అది చూసాను సార్, అది మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం మేము. సో నాకు ఏం చెప్పండి కానీ ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోవడం, ఇప్పుడు ఆ తమ్నేల్కు ఫోటో పెడతారు, ఎవరు పెడతారు, నేను తమ్నేల్స్ నేను తయారు చేసుకుంటానా? సో అయినా నేనేందుకు వెలిగిపోతా, సుప్రీంకోర్టు ఏం చెప్తా అది చెప్తా నాకు. అంటే ఇప్పుడు నేను అమ్ముడుపోయానా చంద్రబాబు నాయుడుకు, సభ్య సమాజాన్ని సిగ్గు చేయటు అని అన్నందుకు, లేదు నేను వెలిగిపోయి జగన్కి అమ్ముడుపోయానా? అంటే వీళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్న వాళ్ళు అమ్ముడుపోతున్నారు, పాయింట్ అది. వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసుకుంటూ మా పార్టీలోనే మాట్లాడాలి మీరు కూడా అని అంటే అది సాధ్యం కాదు. నేను వాస్తవాలు మాట్లాడతాను. ఇప్పుడు హోంమంత్రి గారి బయట మనం చూసాం,